హలో ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై క్లాస్. ఐఎమ్ శ్రీనివాస్ అడుసుమల్లి. ఈరోజు క్లాస్ మాత్రం చివరి వరకు చూడండి, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి 2-3 విషయాలు చెప్తున్నాను. అందుకని తప్పనిసరిగా చివరి వరకు చూడండి. ఈ క్లాస్లో ఈ 53rd ఎపిసోడ్లో మనకి కొంతమంది కొన్ని కామెంట్స్ రాశారు. అందులో ఈ రమేష్ బాబు గారు ఒక కామెంట్ రాశారు. ఇదేంటంటే, గుడ్ ఈవినింగ్ సార్, బీయింగ్, సీయింగ్, దీస్ ఆర్ అడ్జెక్టివ్స్ ఆర్ నౌన్స్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, బీయింగ్, సీయింగ్, దీస్ ఆర్ అడ్జెక్టివ్స్ ఆర్ నౌన్స్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. ఇందులో ఎటువంటి పంక్చువేషన్ అనేది లేదు. సరే, పంక్చువేషన్ మీకు రాదనుకుందాం. ఎలా చేయాలి? మీ ఉద్దేశం ఏంటి రమేష్ బాబు గారు? ఈ బీయింగ్, సీయింగ్ అనేది ఇవి అడ్జెక్టివ్స్ ఆర్ నౌన్సా, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని అడిగారు. ఇక్కడ నేను ఇంకొక చిన్న విషయం చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పుడైనా వీడియోస్లో ఒక డౌట్ అడిగినప్పుడు, జనరల్ డౌట్స్ వేరు, వీడియోలో చూసినటువంటి డౌట్స్ వేరు. వీడియోలో ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మీరు టైం మెన్షన్ చేయండి. ఎందుకంటే నేను మళ్ళీ మీకోసము మొదటి నుంచి చివరి వరకు ఆ వీడియో చూడలేను. సార్, ఆ 23rd మినిట్లో ఇదిగో ఈ డౌట్ వచ్చిందండి నాకు అని టైం మెన్షన్ చేసి మీరు తర్వాత మీ డౌట్ రాయండి. సో దట్ నేను మీరు మెన్షన్ చేసిన టైం దగ్గరికి వెళ్ళి అది చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఇప్పుడు మీరు బీయింగ్, సీయింగ్ అనేవి అడ్జెక్టివ్స్ ఆర్ నౌన్స్ అని అడిగారు. ఇది మొత్తం నేను చూడలేను, కాబట్టి దయచేసి ఆ పని చేయండి. తర్వాత ఇక విషయానికి వస్తే ఏంటంటే, ఇక్కడ మనం ఈ రమేష్ బాబు గారు ఇందులో మీరు అడిగిన దాంట్లో చూడండి, గుడ్ ఈవినింగ్ సార్, బీయింగ్, సీయింగ్, దీస్ ఆర్ అడ్జెక్టివ్స్ ఆర్ నౌన్స్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. అందుకే మీకు నేను చెప్తుంది, మీకు స్టేట్మెంట్స్ వాటి యొక్క ప్రాముఖ్యత, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది అనేది మీకు అనుభవంలోకి వస్తే కానీ తెలియదు. ఇక్కడ మీరు ఒక చిన్న ప్రశ్న నన్ను అడగదలుచుకున్నారు. బీయింగ్, సీయింగ్ అనేటటువంటి 2 పదాలు అవి అడ్జెక్టివ్సా, నౌన్సా, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని అడగదలుచుకున్నారు. అటువంటి సందర్భంలో మీరు అదేంటది క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. మీరు ఆ 2 పదాలు ఏమిటి అని అడగాలి. మీరు అడిగినప్పుడు క్వశ్చన్ కదా అది. క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయాలి? మనం స్టేట్మెంట్స్లోకి వెళ్తే క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో మీరు అందుకనే స్టేట్మెంట్స్ మళ్ళీ మళ్ళీ చూడండి. పాజిటివ్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాము, మనము నెగటివ్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాము, క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాము, ప్రజెంట్లో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాము, పాస్ట్లో ఎలా ఉంటాయి, ఫ్యూచర్లో ఎలా ఉంటాయి, మీకు ఇవి ఎక్కడా ఒక దగ్గర చెప్పరు. ఏ గ్రామర్ బుక్లో కూడా ఈ సాగ్రిగేషన్ ఉండదు. స్టేట్మెంట్స్, పొసెషన్స్, యాక్షన్స్ అని ఎవ్వరూ చెప్పరు. వీటి యొక్క ఇంపార్టెన్స్ నాకు తెలుసు కాబట్టి మీకు సపరేట్గా ఇవి స్టేట్మెంట్స్ అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దయచేసి మళ్ళీ అందరూ ఆ స్టేట్మెంట్స్లోకి వెళ్ళి చూడండి. ఇక్కడ మీరు అడగాలి. ఏం అడగాలి? మీరు ఈ 2 పదాల గురించి అడగాలి కదా. అడగాలనుకున్నప్పుడు ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. అసలు మనం స్టేట్మెంట్స్లో క్వశ్చన్ తయారు చేయాలి అంటే ఆ స్టేట్మెంట్లో ఉన్న నిజమైన సబ్జెక్టును బట్టి వర్బ్ ఉండాలి అని చెప్పుకున్నాం. సబ్జెక్టును అనుసరించి వర్బ్ అగ్రీ అవ్వాలి. సో ఇందులో సబ్జెక్ట్ ఏంటి? అసలు ప్రజెంట్ స్టేట్మెంట్స్ అనేవి దేంతో క్వశ్చన్స్ ఏర్పడతాయి? ఈస్తో కానీ ఆర్తో కానీ ఆ క్వశ్చన్ బిగిన్ అవుతుంది. తెలుసు కదా మీకు. సో సబ్జెక్ట్ కనుక ప్లూరల్ అయితే ఆర్ ఉపయోగించాలి. ఆర్తో మీరు ఆ క్వశ్చన్ బిగిన్ చెయ్యాలి. సబ్జెక్ట్ కనుక అంటే రియల్ సబ్జెక్ట్ కనుక సింగులర్ అయితే ఈస్తో బిగిన్ చెయ్యాలి. సింపుల్ కదా. మళ్ళీ ఒకసారి చదవండి అమ్మా, మీకోసమే చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు అడుగుతున్న డౌట్ ఏంటి? 2 పదాల గురించి అడుగుతున్నారు. 2 పదాల గురించి అడిగినప్పుడు అది ఏంటి? రియల్ సబ్జెక్ట్ ఏంటది? రియల్ సబ్జెక్ట్ వచ్చేసి మీకు ప్లూరల్. కాబట్టి మీ క్వశ్చన్ దేంతో బిగిన్ అవ్వాలి? ఆర్తో బిగిన్ అవ్వాలి. చూడండి ఇక్కడ. సో ఎలా చెప్తున్నాము? ఇక్కడ క్వశ్చన్ రాశాను చూడండి. ఏంటి ఇక్కడ? ఆర్. స్టేట్మెంట్స్లోకి వెళ్ళండి. ఆర్ తర్వాత వెంటనే సబ్జెక్ట్ వచ్చేస్తుంది. సో ఆర్ బీయింగ్ అండ్ సీయింగ్ 2 పదాలు కదా. ఆర్ బీయింగ్ అండ్ సీయింగ్. ఆ పదాలని మనం ఐసోలేట్ చేయడానికి ఈ పైన సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్ వాడాం. ఈ పదాలని ఐసోలేట్ చేయడానికి. ఆర్ బీయింగ్ అండ్ సీయింగ్ అడ్జెక్టివ్స్ ఆర్ నౌన్స్ క్వశ్చన్ మార్క్. అయిపోయింది, అక్కడ క్వశ్చన్ అయిపోయింది. ఆర్ బీయింగ్ అండ్ సీయింగ్ అడ్జెక్టివ్స్ ఆర్ నౌన్స్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. ఇలా ఉండాలి క్వశ్చన్. లేదు, ఇక్కడ మీరు బీయింగ్ అండ్ సీయింగ్ని అవి ఆ పదాలకు అర్థం ఏంటో, ఆ పదాలు అడ్జెక్టివ్స్ ఆర్ నౌన్స్ అని తెలుసుకోదలుచుకున్నారు, ఇంకొంచెము క్లారిటీగా రాయండి. ఆర్ ది వర్డ్స్ బీయింగ్ అండ్ సీయింగ్ అడ్జెక్టివ్స్ ఆర్ నౌన్స్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. అదే ఒక పదం గురించి మీకు డౌట్ వచ్చింది అనుకోండి, ఒక పదం అంటే సింగులర్ కదా, ఈస్తో బిగిన్ అవ్వాలి. ఈజ్ బీయింగ్ అన్ అడ్జెక్టివ్ ఆర్ ఎ నౌన్?
ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. లేదు అక్కడ కూడా మళ్ళీ విడిగా ఇంకొంచెం ఎక్స్పాండ్ చేయండి. ఈజ్ ది వర్డ్ సీయింగ్ అన్ అడ్జెక్టివ్ ఆర్ ఎ నౌన్? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. అయిపోయింది కదా. కాబట్టి మళ్ళీ మీ అందరికీ చెప్తున్నాను, మీరు మొదటి నుంచి ఇదే చెప్తున్నాను నేను, స్టేట్మెంట్స్లో మీరు ఎంత పర్ఫెక్ట్గా ఉంటే మీరు ఈ నార్మల్ లైఫ్లో, ఈ దైనందిన జీవితంలో మీరు స్టేట్మెంట్స్ లేకుండా మీరు అసలు ఇంగ్లీష్ మాట్లాడలేరు. కాబట్టి స్టేట్మెంట్స్ మీద కమాండ్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి దయచేసి. ఓకే, తర్వాత ఇది అయిపోయింది కదా. సో రమేష్ బాబు గారు మళ్ళీ మీరు ఒకసారి ఆ స్టేట్మెంట్స్ ఒకసారి చదవండి. తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేటప్పటికి రమేష్ బండి అని ఈసారి అదే సేమ్ 53rd ఎపిసోడ్లో సార్ కాంపౌండ్ నౌన్స్ని, కాంపౌండ్ అడ్జెక్టివ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలని అడిగారు. కాంపౌండ్ నౌన్స్ని, కాంపౌండ్ అడ్జెక్టివ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలని అడిగారు. ఇది ఐడెంటిఫై చేయడానికి మీకేం అవసరం లేదు, మనం రెగ్యులర్గా మన జీవితంలో వాడేస్తుంటాం. ఇప్పుడు నేను వాటికి ఏదో పేరు చెప్పాను కాబట్టి అవి ఎలా ఐడెంటిఫై చేయాలి సార్ అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను. A compound noun is a fixed expression which is made up of more than one word and which functions as a noun. ఎక్కడ? ఇన్ ది సెంటెన్స్. అర్థమైంది కదా. ఇట్ ఈస్ అ ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్. ఏమిటివి? ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఎయిర్ కండిషనర్. ఇవి రెండు పదాలుగా ఉన్నప్పటికీ మనం దాన్ని ఒకే వస్తువుగా ట్రీట్ చేస్తాం కదా. అదేవిధంగా అడ్రస్ బుక్, బస్ స్టాప్, క్యాన్ ఓపెనర్, బ్లడ్ షుగర్ ఆర్ బ్లడ్ డోనార్, బ్లడ్ షుగర్ కూడా చెప్పుకోవచ్చు. హై స్కూల్, ఫ్రైయింగ్ ప్యాన్, హ్యూమన్ బీయింగ్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, డైనింగ్ రూమ్, లెటర్ బాక్స్, అదే మన పోస్ట్ బాక్స్ ఉంటుంది కదా, బ్లడ్ ప్రెషర్, చూయింగ్ గమ్, తర్వాత కామన్ సెన్స్, డేటా ప్రాసెసింగ్, ఫ్యాన్సీ డ్రెస్, ఫాస్ట్ ఫుడ్, ఓల్డ్ ఏజ్, ఫుడ్ పాయిజనింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ కూడా చెప్పుకోవచ్చు. తర్వాత పాకెట్ మనీ, రిమోట్ కంట్రోల్ అండ్ సో ఆన్ అండ్ ఆన్. అర్థమైంది కదా. సో ఇక్కడ మీరు ఎంతసేపటికి ఏంటంటే అవి ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేదు మనకి. ఇవి వాడేస్తుంటాం నౌన్స్గా. అవి రెండు పదాలుగా ఉన్నప్పటికీ మనం వాటిని ఒకే అర్థంలో మనం వాటిని భావించడం జరుగుతుంది. కాబట్టి ఇవి ఏంటని మీరు తెలుసుకోని అవసరం లేదు, ఐడెంటిఫై చేయని అవసరం లేదు. ఇందులో మీకు తెలియదు ఏముంది చెప్పండి. ఇవన్నీ వాడేస్తుంటారు మీరు. బస్ స్టాప్ అని వాడరా? చూయింగ్ గమ్ వాడరా? ఫుడ్ పాయిజనింగ్ వాడరా? డేటా ప్రాసెసింగ్, ఓల్డ్ ఏజ్, ఇవన్నీ వాడేస్తుంటాం మనం. అడ్రస్ బుక్, తర్వాత ఎయిర్ కండిషనర్, హై స్కూల్, ఇవన్నీ వాడుతుంటాం. కామన్ సెన్స్, వాడికి అసలు బొత్తిగా కామన్ సెన్స్ లేదురా. సో రెండు పదాలుగా ఉన్నప్పటికీ మనము అది ఒక్క ఎంటిటీగా మనం భావించడం జరుగుతుంది. ఓకే, మీరు వీటిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి ఉపయోగం లేదు, వాడేస్తుంటారు. చక్కగా వాడేయండి, సరేనా. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ డిజర్వ్స్ టు బి ట్రీటెడ్ విత్ కైండ్నెస్ అండ్ రెస్పెక్ట్. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఈ హ్యూమన్ బీయింగ్ రెండు పదాలు రాసినప్పటికీ మనము హ్యూమన్ బీయింగ్ అనేది ఒక మనిషిగానే ట్రీట్ చేస్తాం. అంతవరకు తెలుసుకుంటే చాలు మనం. సో ఇక ఏంటి ఇక్కడ అర్థము? ప్రతి వ్యక్తి కైండ్నెస్ తోటి, గౌరవంతో ట్రీట్ చేయటానికి, అంటే వారిని మనము ట్రీట్ చేయడానికి అర్హులే. తర్వాత కాంపౌండ్ అడ్జెక్టివ్స్ అంటే అది కూడా అంతే, ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్. అవి కూడా కాంపౌండ్ అడ్జెక్టివ్స్ ఆర్ మేడప్ ఆఫ్ 2 or more words యూజువల్లీ రిటర్న్ విత్ హైఫన్స్ బిట్వీన్ దెమ్. జనరల్గా కాంపౌండ్ అడ్జెక్టివ్స్కి మధ్యలో హైఫన్స్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కాంపౌండ్ నౌన్స్ కూడా ఉంటాయి. ఎయిర్ కండిషనర్ అనేది హైఫన్ లేకుండా రాయొచ్చు, హైఫన్ ఉండి కూడా రాయొచ్చు. అన్నిటికీ రాయం మనము, కొన్నిటికి రాస్తాం. అదేవిధంగా మనకి లాస్ట్ క్లాస్లో పోలు రాజేశ్వరరావు గారని నాకు కొన్ని 3 పదాలతో ఉన్న కాంపౌండ్ నౌన్స్ తెలియకపోతే సారు కామెంట్స్లో రాశారు. మదర్ ఇన్ లా, సన్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, కమాండర్ ఇన్ చీఫ్, ఈ విధంగా గవర్నర్ జనరల్, ఇటువంటి పదాలు రాసేటప్పుడు అందులో కూడా మనము అవి నౌన్లు అయినప్పటికీ హైఫన్స్ వాడతాం. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏంటి? ఇవన్నీ కాంపౌండ్ అడ్జెక్టివ్స్. యాబ్సెంట్ మైండ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది కాంపౌండ్ అడ్జెక్టివా కాదా అని మీరు అనుమానం వచ్చినప్పుడు దాని తరువాత మీకు నౌన్ తప్పనిసరిగా వస్తుంది, లేదా లింకింగ్ వర్బ్స్ తర్వాత వస్తుంది. ఈ అడ్జెక్టివ్స్ ఎక్కడ వస్తాయి? నౌన్స్కి ముందు వస్తాయి. ఎందుకు? నౌన్ని వర్ణిస్తుంది కాబట్టి నౌన్స్కి ముందు వస్తాయి. లేదా లింకింగ్ వర్బ్స్ తర్వాత వస్తాయి. అంటే యామ్, ఈజ్, ఆ తర్వాత కూడా రావచ్చు. అటువంటి అపియర్, సీమ్, అటువంటి వర్బ్స్ తర్వాత కూడా రావచ్చు. సో అటువంటి వర్బ్స్ తర్వాత అయినా రావచ్చు, లేదా
ఇవి నౌన్స్ ముందు రావచ్చు. అలా ఐడెంటిఫై చేయొచ్చు మీరు. సో ఇక్కడ ఆబ్సెంట్ మైండెడ్ అన్నాం. ఏం చెప్తాము? హీ ఈజ్ అన్ ఆబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ అని చెప్తాం. జనరల్గా ఎందుకో మరి ప్రొఫెసర్లకి అది ఒక ట్యాగ్ తగిలిస్తారు, ఆబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ అని. మనకు తెలియదు, అది ఎందుకో మరి వచ్చింది పూర్వం నుంచి. ఓకే, లాంగ్ లాస్టింగ్. సో వాళ్ళ రిలేషన్ చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంది. ఈజీ గోయింగ్. సో హీ ఈజ్ అన్ ఈజీ గోయింగ్ మ్యాన్ అంటాం. సో లో పెయిడ్ ఎంప్లాయ్మెంట్, లో పెయిడ్ శాలరీ అంటాం. షార్ట్ లివ్డ్. సో వారి రొమాన్స్ అనేది చాలా షార్ట్ లివ్డ్. అది ఎలా చెప్పొచ్చు? దే రొమాన్స్ వాజ్ షార్ట్ లివ్డ్. సో ఇక్కడ వజ్ తర్వాత వచ్చింది అనమాట. సో రొమాన్స్ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది, డైవర్స్ కూడా తీసుకున్నారు. మ్యారేజ్ కూడా కానక్కర్లేదు, రొమాన్స్ చేసుకున్నారు, విడిపోయారు. సో దే రొమాన్స్ వాజ్ షార్ట్ లివ్డ్. సో ఇక్కడ షార్ట్ లివ్డ్ అనేది అడ్జెక్టివ్. వజ్ తర్వాత వచ్చింది కదా, అట్లా రావచ్చు. నైస్ లుకింగ్, ఓపెన్ మైండెడ్, లాస్ట్ మినిట్, లేట్ నైట్, నెవర్ ఎండింగ్, హోమ్ మేడ్ అండ్ సో ఆన్. అర్థమైందా? వీటికి ఈజీ ఐడెంటిఫికేషన్ ఏంటంటే వీటి తర్వాత నౌన్స్ వస్తాయి, లేదా ఇవి లింకింగ్ వర్బ్స్ తర్వాత వస్తాయి. లింకింగ్ వర్బ్స్ అంటే ఆమ్, ఈజ్, ఆరు, సీమ్, అపియర్, వాటి తర్వాత వస్తాయి. ఓకే, తర్వాత ఇది చాలా, ఇక్కడి నుండి క్లాస్ చాలా ఇంపార్టెంట్. చాలా శ్రద్ధగా వినండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇదే 53వ ఎపిసోడ్ చూసిన తర్వాత జీవరత్నం అనేటటువంటి స్టూడెంట్ ఒక కామెంట్ చేశారు. ఆ అబ్బాయి ఏం కామెంట్ చేశాడంటే, వయసు తెలియదు నాకు, అబ్బాయి అని అంటున్నా. సో ఈ అబ్బాయి ఏం రాశాడంటే, గుడ్ ఈవినింగ్ సార్, బాగుంది ఇంతవరకు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లారిఫై మై డౌట్. ఈ అబ్బాయి ఒక డౌట్ రైజ్ చేస్తే ఇతని డౌట్ నేను ఈ 53rd ఎపిసోడ్లో క్లారిఫై చేశాను. అతను రాసింది ఏంటంటే, రెసిప్రొకేట్ అవుతూ నాకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లారిఫై మై డౌట్ అన్నాడు. ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఈ క్లారిఫై, ఇక్కడ మీరు ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి. ఏమిటంటే ఈ క్లాస్ యొక్క థంబ్నెయిల్ ఏం పెట్టాను నేను? ప్రిపోజిషన్స్ ఎప్పుడైనా ఈ విధంగా నేర్చుకున్నారా? ఈ విధంగా మీరు నేర్చుకోవటమే కాదు, ఈ విధంగా ఇంత డీటెయిల్డ్గా మీకు ఏ గ్రామర్ బుక్లోని చెప్పరు. గ్రామర్ బుక్లో అద్భుతంగా రాస్తారు, కానీ ప్రతి చిన్న విషయం చెప్పాలంటే ఇంతకుముందు చెప్పా కదా, బ్రిటానికా ఎన్సైక్లోపీడియా లాగా ఒక 32 వాల్యూమ్స్ రాయాల. మనకు అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే గ్రామర్ రాసిన వాళ్ళు అత్యంత మేధావులు. ప్రతి విషయము మనకు చెప్పేటట్టు విధంగా రాయాలంటే అది కూడా గ్రామర్ కూడా బ్రిటానికా ఎన్సైక్లోపీడియా లాగా ఒక 32 వాల్యూమ్స్ రాయాలి. అంత రాయరు కాబట్టి ఇంత క్లారిటీగా ఎవ్వరు మీకు చూడండి. ప్రిపోజిషన్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఇది ప్రిపోజిషన్స్ టాపిక్ కాదు, మనం ప్రిపోజిషన్స్ తర్వాత నేర్చుకుందాం. ఇక్కడ ఈ అబ్బాయి చేసినటువంటి తప్పుని నేను ఇక్కడ వదిలేస్తే, ఇది ఇలా చాలా మంది తప్పులు చేస్తున్నారు. ఈ తప్పుని క్లారిఫై చేస్తే మీకు ముందు రైటింగ్ స్కిల్స్ పెరుగుతాయి. రైటింగే కాకుండా ఇటువంటి తప్పులు చేయకుండా ఉంటారు. సో ప్రిపోజిషన్స్ అంటే ఏమిటి? డెఫినేషన్ తర్వాత చూద్దాం. ఇది ప్రిపోజిషన్స్ క్లాస్ కాదు మనకి. ప్రిపోజిషన్స్ అంటే అవి ఏం పదాలో మీ అందరికీ తెలుసు. ఇన్ను, ఆన్, ఎట్, బై, విత్, అక్రాస్, ఓవర్, అండర్, ఇన్ స్పైట్ ఆఫ్, ఇన్స్టెడ్ ఆఫ్, ఇవన్నీ ప్రిపోజిషన్సే. మనకి తప్పులు ఎక్కడ చేస్తుంటారంటే, సో ప్రిపోజిషన్స్ ముందేమొస్తాయి తర్వాత ఏమొస్తాయి ఇక్కడ మనం నేర్చుకోవటం లేదు. ఇక్కడ మన టాపిక్ ఏంటంటే, ఈ అబ్బాయి రాసిన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లారిఫై మై డౌట్ అన్నాడు కదా. కాబట్టి ఇక్కడ మనం చెప్పబోయేది ఏంటంటే, ప్రిపోజిషన్స్ తర్వాత అసలు ఏ పదాలు రావచ్చు ముందు తెలుసుకోవాలి. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ప్రిపోజిషన్స్ తర్వాత ఎప్పుడు నౌన్ రావచ్చు, ప్రొనౌన్ రావచ్చు, జరండ్ రావచ్చు, తర్వాత ఒక క్లాజ్ కూడా రావచ్చు. మరీ ముఖ్యంగా ఈ 3 వస్తాయి: నౌను, ప్రొనౌను, జరండ్. జరండ్ అంటే మీకు తెలుసు, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. జరండ్స్ మీద క్లాస్ చెప్పలేదు, కానీ మీకు 11th ఎపిసోడ్ అనుకుంటా, 11th 12th 10th 11th 12th చూడండి, జరండ్స్ అండ్ ఇన్ఫినిటివ్స్ అని చాప్టర్ చేశాను. అది ఒకసారి మీకు డౌట్ ఉంటే వెళ్ళి చూడండి. సో ఇక్కడ ఈ 3 రావచ్చు. క్లాస్లోకి వెళ్దాం రండి. ఇన్ ఇంగ్లీష్, ప్రిపోజిషన్స్ ఆర్ ఆల్మోస్ట్ ఆల్వేస్ ఫాలోడ్ బై నౌన్స్, ప్రొనౌన్స్, జరండ్స్ ఆర్ ఈవెన్ క్లాజెస్. ఈ క్లాజుల గురించి మనం తర్వాత చెప్తాం. ఇక్కడ మనకు ఎందుకంటే ఇప్పుడు మీరు క్లాజెస్ ఎటు వాడరు ఇక్కడ. సో ఇక్కడ నౌన్స్, ప్రొనౌన్స్, జరండ్స్ గురించి వాడతాం. జరండ్ అంటే మీకు ఇంతకుముందు ఏం డెఫినేషన్ ఇచ్చాను? జరండ్ అంటే మీకు ప్రజెంట్ పార్టిసిపుల్ రూపంలో ఉంటుంది. ఈటింగ్, స్లీపింగ్, రన్నింగ్, వాషింగ్, వాకింగ్, ఇవన్నీ ప్రజెంట్ పార్టిసిపుల్స్. ఈ ప్రజెంట్ పార్టిసిపుల్స్ ప్రోగ్రెసివ్ ఫామ్లో ఉండేటటువంటి వర్బ్గా పనిచేస్తాయి, అడ్జెక్టివ్స్గా పనిచేస్తాయి, జరండ్స్గా పనిచేస్తాయి.
జరండ్ అంటే అర్థం ఏంటంటే సెంటెన్స్లో అవి నౌన్గా పనిచేస్తాయి. సో ప్రిపోజిషన్ తరువాత ఏం రావచ్చు అని చెప్పాను? నౌన్స్, ప్రొనౌన్స్, జరండ్స్. జరండ్స్ అంటే ఏంటి? నౌన్సేగా మళ్ళీ, రైట్. కానీ జరండ్ అంటే ఏ రూపంలో ఉండాలి? ప్రజెంట్ పార్టిసిపుల్ రూపంలో ఉండాలి. అంటే బేర్ ఇన్ఫినిటివ్కి ఐఎన్జి యాడ్ చేయాల, ఆ రూపంలో ఉండాలి. రండి, ఎందుకయ్యా అంటే, ఎందుకు ఈ ప్రిపోజిషన్స్ తర్వాత ఆల్మోస్ట్ ఆల్వేస్ అన్నాను అంటే ఆల్మోస్ట్ 99% ఇవే వస్తాయి. ఆ 1% ఏంటి ఏంటో తర్వాత చెప్తాను. ఇందులో ఈ క్లాస్లోనే ఒక 2 నిమిషాల తర్వాత చెప్తాను. ప్రిపోజిషన్స్ ఆర్ ఆల్మోస్ట్ ఆల్వేస్ అన్నాను అంటే ఏంటి? 99.9% ఇవే వస్తాయి. నౌన్స్, ప్రొనౌన్స్, జరండ్స్ వస్తాయి. జరండ్ అన్నా కూడా నౌనేగా. ఎందుకయ్యా అంటే దిస్ ఈజ్ బికాస్ ప్రిపోజిషన్స్ ఆర్ యూజ్డ్ దేనికి? టు షో ది రిలేషన్షిప్, ఒక సంబంధాన్ని చూపిస్తాయి. ఎవరి మధ్య? బిట్వీన్ దేర్ ఆబ్జెక్ట్. ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ అంటే అర్థం ఏంటంటే ప్రిపోజిషన్ తర్వాత వచ్చేటటువంటి పదం ఏమై ఉంటాయి? నౌను, ప్రొనౌను, జరండ్. ముందు చెప్పుకున్నాం కదా. అండ్ సమ్ అనదర్ వర్డ్ ఇన్ ది సెంటెన్స్. సో ప్రిపోజిషన్స్ ఏం చేస్తాయి? ప్రిపోజిషన్స్ యొక్క ఆబ్జెక్ట్స్ అంటే ప్రిపోజిషన్ తర్వాత వచ్చేటటువంటి పదాలకి, అంటే పదం, ఈ పదానికి ఆ వాక్యంలో ఉండేటటువంటి ఇంకొక పదానికి మధ్య ఒక సంబంధాన్ని సూచిస్తాయి, ఎక్స్ప్రెస్ చేస్తాయి ప్రిపోజిషన్స్. అర్థమైంది కదా, రైట్. ఇక్కడ ఊరికి మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఏమని? ఈ ప్రిపోజిషన్స్ తర్వాత మీకు క్లాజెస్ కూడా వస్తాయని చెప్పాను కదా. సో అది ఏంటో మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ కాకుండా, అయ్యో సార్ మాకు ఇది చెప్పలేదంటానికి ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. వీ ఆర్గ్యూడ్ అబౌట్ హూ షుడ్ టేక్ ది బ్లేమ్. ఈ హూ షుడ్ టేక్ ది బ్లేమ్ అనేది క్లాజ్. వీ ఆర్గ్యూడ్ అబౌట్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్. సో ప్రిపోజిషన్ తర్వాత మనకు ఒక క్లాజ్ కూడా రావచ్చు. అదేవిధంగా ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అనేది ప్రిపోజిషన్. ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ యు థింక్ అబౌట్ ది మూవీ. సో ఆ మూవీ గురించి నీవు ఏమనుకుంటున్నావో తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ నాకుంది అని చెప్పడానికి మనం ఇలా వాడతాం. ఇక్కడ అబౌట్ అనేటటువంటి ప్రిపోజిషన్ తర్వాత, ఇక్కడ ఇన్ అనేటటువంటి ప్రిపోజిషన్ తర్వాత, అంటే ఇక్కడ ఈ 2 ప్రిపోజిషన్లని అర్థం కాదు. ప్రిపోజిషన్స్ తర్వాత క్లాజెస్ కూడా రావచ్చు. వాట్ యు థింక్ అబౌట్ ది మూవీ అనేది కూడా మళ్ళీ ఇదొక క్లాజ్. కాబట్టి ప్రిపోజిషన్స్ తర్వాత నౌన్స్ రావచ్చు, ప్రొనౌన్స్ రావచ్చు, జరండ్స్ రావచ్చు, క్లాజెస్ రావచ్చు. ఈ క్లాజెస్ గురించి మనము ప్రిపోజిషన్స్ మనం డీటెయిల్డ్గా చదువుకునేటప్పుడు మాట్లాడుకుందాం. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? ప్రిపోజిషన్స్ తర్వాత నౌన్స్ రావచ్చు అని చెప్పుకున్నాం. ఇక్కడ ఇచ్చాను చూడండి. ది బుక్ ఈజ్ ఆన్ అనేది ప్రిపోజిషన్. ది బుక్ ఈజ్ ఆన్ ది టేబుల్. ఇక్కడ టేబుల్ అనేది నౌన్. సో ది అనేది ఆర్టికల్ అనుకోండి, దాని గురించి మనకు అక్కర్లేదు. సో ప్రిపోజిషన్ తర్వాత ఏమొచ్చింది? టేబుల్ అనేటటువంటి నౌన్ వచ్చింది. అదేవిధంగా వి వాక్డ్ త్రూ ది పార్క్. త్రూ అనేది ప్రిపోజిషన్. దీని తర్వాత ఉన్నటువంటి పదం ఏంటి? పార్క్. కాబట్టి పార్క్ అనేది నౌన్. సో ప్రిపోజిషన్స్ తర్వాత మనకి నౌన్స్ రావచ్చు. ప్రిపోజిషన్స్ తర్వాత మనకి ప్రొనౌన్స్ కూడా రావచ్చు. ఎలానో చూడండి. దిస్ గిఫ్ట్ ఈజ్ ఫర్ హర్. సో ఈ గిఫ్ట్ అనేది ఆవిడ కోసము. సో ఫర్ అనేటటువంటి ప్రిపోజిషన్ తర్వాత ఏమొచ్చింది? ప్రొనౌన్ వచ్చింది. ఆవిడ గురించి, ఆవిడని మనం ఆబ్జెక్టివ్ కేసులో ప్రొనౌన్ వాడాం. సో దిస్ గిఫ్ట్ ఈజ్ ఫర్ హర్ కదా. కాబట్టి ఇక్కడ ప్రొనౌన్ కూడా రావచ్చు. అదేవిధంగా హీ సాట్ నెక్స్ట్ టు మీ. హీ సాట్ నెక్స్ట్ టు మీ. సో అతను నా పక్కన కూర్చున్నాడు. ఇక్కడ టు అనే ప్రిపోజిషన్ తర్వాత ఏమొచ్చిందండి? మీ అనేటటువంటి ప్రొనౌన్ వచ్చింది. గుడ్. తర్వాత ప్రిపోజిషన్స్ తర్వాత జరండ్స్ వస్తాయి. జరండ్స్ వస్తాయి. ఇటు చూడండి. షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇంట్రెస్టెడ్ అని ఎప్పుడు వచ్చినా దీని తర్వాత వెంటనే ఇన్ రావాలి. ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ వస్తుంది. ఇవి ప్రిపోజిషన్ నేర్చుకోవాలంటే ఈజియెస్ట్ థింగ్ ఏంటంటే దాని ముందు వెనుక ఉన్న పదాలను కలిపి నేర్చుకోండి. ఇంట్రెస్టెడ్ ఇన్ ఎప్పుడు అదే ఉంటుంది. ఇంట్రెస్టెడ్ ఇన్ లిసనింగ్. యు ఆర్ లిసనింగ్ టు మై క్లాస్. లెసన్ అని ఎప్పుడు వచ్చినా పక్కన టు వచ్చేసేయాలి ప్రిపోజిషన్. అదేవిధంగా షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్. ఈ సందర్భంలో ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ లెర్నింగ్. లెర్నింగ్ ఏంటి ఇక్కడ? ఇది కానీ ఇది వర్బ్ కాదు. అలానే ఇది అడ్జెక్టివ్ కూడా కాదు. ఏంటిది? ఇక్కడ నౌన్. ఇది నౌన్, జరండ్ రూపంలో ఉన్నటువంటి నౌన్ ఇది. షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్. దే టాక్డ్ అబౌట్ ట్రావెలింగ్. వారు దేని గురించి మాట్లాడుకున్నారు? ట్రావెలింగ్ గురించి మాట్లాడుకున్నారు. ఇక్కడ ట్రావెలింగ్ అనేది జరండ్ రూపంలో ఉన్నటువంటి నౌన్. కాబట్టి
ఇక్కడ ఏమి రావాలి? నౌన్స్ రావచ్చు, ప్రొనౌన్స్ రావచ్చు, లేదా జెరన్స్ రావచ్చు. ఇంత క్రితం పేజీలో మీకు క్లాజెస్ కూడా చూపించాను, అవి మాత్రమే వస్తాయి. తర్వాత ఏమని చెప్పాను? ప్రిపోజిషన్స్ తర్వాత ప్రిపోజిషన్స్ ఆల్మోస్ట్ ఆల్వేస్ అని చెప్పుకున్నాం మనం. ప్రిపోజిషన్స్ ఆర్ ఆల్మోస్ట్ ఆల్వేస్ ఫాలోడ్ బై అని చెప్పుకున్నాం. అంటే 99.9%. 0.1% ఉంది కదా, అంటే ప్రిపోజిషన్స్ తర్వాత ఏమీ రాకపోవచ్చు కూడా. ఆ సందర్భం ఏంటో చూద్దాం. ఏమీ రాకపోవటం అంటే ఇక్కడ చూడండి, వీ కెన్ సే దట్ అ ప్రిపోజిషన్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ఎ నౌన్, ప్రొనౌన్ ఆర్ జెరన్, ఎక్సెప్ట్, ఒక్క సందర్భంలో తప్పించి. ఏమిటా సందర్భము? వెన్ ఎ సెంటెన్స్ ఆర్ క్వశ్చన్ ఎండ్స్ ఇన్ ఎ ప్రిపోజిషన్. సో ఒక వాక్యము కానీ ఒక క్వశ్చన్ కానీ ప్రిపోజిషన్తో ఎండ్ అయినప్పుడు ప్రిపోజిషన్ తర్వాత ఇంకేమి రావు కదా, రావటానికి వీల్లేదు. కాబట్టి ఈ సందర్భాల్లో మనకి ప్రిపోజిషన్స్ తర్వాత ఎటువంటి పదాలు రావు. ఏ సందర్భంలో ఏ వాక్యములైతే ప్రిపోజిషన్తో ఎండ్ అవుతాయో, ఏ వాక్యాలైతే మనం ప్రశ్న రూపంలో అడుగుతామో, అంటే క్వశ్చన్స్ అడుగుతామో, ఆ సందర్భాల్లో ప్రిపోజిషన్ చివర వచ్చే సందర్భాల్లో దాని తర్వాత ఇంకా పదాలు ఏమి ఉండవు. ఇక్కడ చూడండి, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అంటే క్వశ్చన్ అడగాలి ఇప్పుడు నేను. సో ఎలా అడుగుతాము? వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? నీవు దేని గురించి మాట్లాడుతున్నావు? వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? సో ఈ క్వశ్చన్ దేంతో ఎండ్ అయింది? అబౌట్ అనే ప్రిపోజిషన్తో ఎండ్ అయింది. కాబట్టి తర్వాత ఇంకేం వర్డ్స్ ఉండవు. తర్వాత హూ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? నీవు ఎవరి కోసం వేచి ఉన్నావు? హూ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? ఇదేంటిది? ప్రిపోజిషన్. కాబట్టి క్వశ్చన్ అనేది ప్రిపోజిషన్తో ఎండ్ అయింది, తర్వాత ఇంకేమి రావడానికి వీల్లేదు. అదేవిధంగా వేర్ ఆర్ యూ ఫ్రమ్? నీవు ఎక్కడి నుండి వచ్చావు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నీ నేటివ్ ప్లేస్ ఏంటి, నీ నార్మల్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఏంటి అని గురించి అడుగుతున్నాం. వేర్ ఆర్ యూ ఫ్రమ్? సో ఇప్పుడు నువ్వు చెప్తావు, విదేశాల్లో ఉంటే ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అంటావు, ఇండియాలో ఉంటే ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అంటావు, ఆంధ్రాలో ఉంటే ఐఎమ్ ఫ్రమ్ ఏదో చెప్తావు, తెలంగాణ కరీంనగర్ అనో వరంగల్ అని చెప్తావు. అదనమాట. తర్వాత సెంటెన్సెస్ కూడా ప్రిపోజిషన్స్ ఎండ్ అవ్వచ్చు. అటువంటి సందర్భాల్లో కూడా మనకి తర్వాత ఇంకే పదాలు రావు. ఈ సెంటెన్స్ చూడండి, దిస్ ఈజ్ ది బుక్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. అబ్బా, ఈ పుస్తకమేనయ్యా నేను ఎంతసేపు వెతుకుతుంది. దిస్ ఈజ్ ది బుక్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. సో నేను వెతుకుతున్నటువంటి పుస్తకం ఇదే అనే సందర్భంలో ఈ సెంటెన్స్ ఎక్కడ ఎండ్ అయింది? ప్రిపోజిషన్తో ఎండ్ అయింది. కాబట్టి దీని తర్వాత ఇంకెటువంటి పదాలు రావు. దే డిస్కస్డ్ ది ప్రాజెక్ట్, దే వర్ వర్కింగ్ ఆన్. సో వాళ్ళు ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారు? వారు పనిచేస్తున్నటువంటి ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. సో దే డిస్కస్డ్ ది ప్రాజెక్ట్ దే వర్ వర్కింగ్ ఆన్. ఏ ప్రాజెక్టు మీద అయితే వాడు పనిచేస్తున్నారో ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటున్నారు. దే డిస్కస్డ్ ది ప్రాజెక్ట్ దే వర్ వర్కింగ్ ఆన్. ఆన్ అనే ప్రిపోజిషన్ ఎండ్ అయింది కాబట్టి ఇక్కడ మనకు తర్వాత ఇంకేమీ రావు. ఐ ఆమ్ నాట్ షూర్ వేర్ దే ఆర్ హెడింగ్ టు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో నాకేం తెలుసండి, నాకు తెలీదు. సో నాకు తెలియదని చెప్పంగానే ఐ డోంట్ నో అనగానే ఐఎమ్ నాట్ షూర్ వేర్ దే ఆర్ హెడింగ్ టు. వేర్ దే ఆర్ హెడింగ్ టు అంటే వారు ఎక్కడికి వెళ్తున్నారో నాకు ఒక ఐడియా లేదు, నాకు ఐఎమ్ నాట్ షూర్. కాబట్టి ఇక్కడ కూడా ఈ వాక్యాలన్నీ మనకి ప్రిపోజిషన్స్ ఎండ్ అయినాయి. ఈ క్వశ్చన్స్ ప్రిపోజిషన్స్ ఎండ్ అయినాయి కాబట్టి ఈ సందర్భాల్లో ప్రిపోజిషన్స్ తర్వాత ఇంకేమీ రావు. తర్వాత సో ఇక్కడ మనకేం తెలుసుకున్నాం? ఇప్పుడు ప్రిపోజిషన్స్ తర్వాత నౌన్ కానీ ప్రొనౌన్ కానీ జెరన్ కానీ రావాలి. మరి ఇప్పుడు మీరు అడగవచ్చు, సార్ జెరన్ రావాలా, నౌన్ రావాలా, ప్రొనౌన్ రావాలా, మేము ఎలా కనుక్కోవాలి సార్ అని మీరు అడుగుతారు. సింపుల్గా ఒక పాయింట్ చెప్తా వినండి. సింపుల్ పాయింట్ ఏంటంటే, ప్రిపోజిషన్ తర్వాత మీరు గనక ఏదైనా పనికి సంబంధించిన పదం రాయదలుచుకున్నారనుకోండి, ఒక ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమవుతుంది. ప్రిపోజిషన్ తర్వాత మీరు ఏదైనా ఒక పనికి సంబంధించినటువంటి అంటే వర్బ్ అండి, ఏదైనా ఒక వర్బ్ రాయదలుచుకున్నారనుకోండి, ఆ వర్బ్ జెరన్ రూపంలో రాసి, ఇప్పుడు ఇదే ఇక్కడ నేను రాశాను. ఇఫ్ యూ వాంట్ టు మెన్షన్ అన్ యాక్షన్ వర్డ్ అంటే ఒక పదం ఆఫ్టర్ ఎ ప్రిపోజిషన్. సో మీరు ప్రిపోజిషన్ తర్వాత ఒక యాక్షన్ వర్డ్ అంటే వర్బ్, అది ఆఫ్టర్ ఎ ప్రిపోజిషన్ ఇట్ హ్యాస్ టు బి ఎ జెరన్. అది జెరన్ రూపంలో తప్పనిసరిగా ఉండాలి. ఎందుకు? బికాస్ వర్బ్స్ డోంట్ కమ్ ఆఫ్టర్ ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్ తర్వాత వర్బ్స్ రావడానికి వీల్లేదు కదా. కాబట్టి ప్రిపోజిషన్స్ తర్వాత కనుక మీరు పనికి సంబంధించినటువంటి పదం రాయదలుచుకుంటే ఆ పదము జెరన్ రాసేయండి. జెరన్ అంటే ఏంటి? బేస్ ఫామ్ ఆఫ్ ది వర్బ్కి ఐఎన్జీ యాడ్ చేయటమే కదా, అయిపోయింది, సింపుల్.
చూడండి ఇక్కడ ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో ఈ జీవరత్నం గారు చెప్పినటువంటి ఆయనది ఫస్ట్ సెంటెన్స్ రాసేసాను. ఏంటి ఆయన చెప్పింది? సార్ మీరు నా డౌట్ని క్లారిఫై చేసినందుకు, నా డౌట్ తీర్చినందుకు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పారు. సో థ్యాంక్ యూ ఫర్ అనేది ప్రిపోజిషన్, బాగుంది. ఇక్కడ ఏంటి? క్లారిఫై అని రాశాడు ఆయన. క్లారిఫై అంటే ఏంటి? ఆ డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేయటం అనే అర్థంలో అనుకుందాం. సో అక్కడ పని గురించి చెప్తున్నాడు. క్లారిఫై అనేది వర్బ్ అది. సో క్లారిఫై అని రాయకండి, దానికి ఐఎన్జీ యాడ్ చేయండి, క్లారిఫయింగ్ అయిపోయిందిగా. సో థ్యాంక్ యూ ఫర్ క్లారిఫయింగ్ మై డౌట్స్.